మీ ఆదరణ ఆప్యాయాలతో నన్ను ఓదార్చడానికి వచ్చిన మిత్రులరా, సోదరులరా, అక్కల్లారా, చెల్లెళ్ళరా, మీ అందరి ఆదరణ అభిమానానికి రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. పుట్టెడు దుఃఖములో ఉన్న గత 22 రోజులుగా మీ ఆదరణ చూపారు, మీ అభిమానాన్ని చూపారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఓదార్పుని ఇచ్చారు. ఈ ఓదార్పుకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పావురాలకొండకు పోయాను. పావురాలగుట్టలో నాన్న చనిపోయిన ప్రదేశాన్ని చూశాను. పావురాలకొండ పేరు తలుచుకున్నప్పుడల్లా మన ప్రియతమ నాయకుడు నాన్న గుర్తుకొస్తాడు. ఆ హెలికాప్టర్లో ఆ రోజు పోకపోయినా బాగుండేది అని అనిపించింది. ఆ ప్రయాణం వాయిదా పడుంటే బాగుండేది అని అనిపించింది. అసలు ఇదంతా ఒక పెద్ద పీడకలగా జరిగి ఉంటే ఎంత ఆనందంగా ఉండేదని అనిపించింది. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక లేరు మనకు. కానీ మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఆ గొప్ప నాయకుడు మనందరి జీవితాలను ప్రభావితం చేశారు. ఆ జీవితాలు ప్రభావితం చేశారు కాబట్టే నాన్న చనిపోయిన మరుక్షణమే లక్షలాది చేతులు ఆప్యాయతతో, అభిమానముతో నన్ను, నా కుటుంబాన్ని ఓదార్చారు. మేముండాం నీతో, మా కుటుంబంలో నువ్వు ఒకరివి, భయపడకు నేనుండాను మీ అందరితో అని మీరంతా ఈ ఆదరణ అభిమానాన్ని చూపించారు. కాబట్టే ఈరోజు ఈ మైకు పట్టుకొని మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ ఆదరణ అభిమానంతో, మీరిచ్చిన కొండంత బలంతో ఈరోజు
నమస్సుమాంజలు మరొక్కసారి తెలుపుకుంటున్నాను. నాన్న చనిపోలేదు. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోలేదు. మీ అందరి చిరునవ్వులో తానున్నాడు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని లక్షల మంది ఓదారుస్తున్నారు నన్ను వచ్చి, బహుశా నానే మీ అందరిలో నుంచి అధైర్యపడకు అని చెప్తున్నట్టుగా ఉంది నాకు. మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వదు. తను మన కళ్ళ ముందరనే ఉంటాడు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా. మీ అందరిలో ఒకటినైతా. రాష్ట్రంలోని అందరము అన్ని వర్గాలు, అన్ని కులాలు, మన ప్రియతమ అన్ని మతాల ప్రజలు రాజశేఖర రెడ్డి ఏ రకంగానైతే ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచే దిశలో ముందుకు తీసుకొని పోండి అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పునిచ్చినారో, ఆ తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, రైతులకు అంకితం కావడానికి పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయేదానికి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వ నిర్వహణలో నిమగ్నమై ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మన పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని, టీఆర్ఎస్ అంటే భవిష్యత్తులో తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మలచడానికి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఒక ముఖ్యమైన బాధ్యతను మరి నాకు అప్పచెప్పడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరిలో ఒకటిగా, మీలో ఒకటిగా, మీ సోదరుడిగా ఉంటూ తప్పకుండా మన పార్టీ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణలోని పేదలకు, రైతులకు, మహిళలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి, తెలంగాణలోని ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన పేదలందరికీ అండగా ఉంటూ ముందుకు పోయే దిశగా పార్టీని ఒక అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ అందరి ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున మరి ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి కూడా విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు మన మీద పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక 100 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రజల సేవలో, తెలంగాణ ప్రజల సేవలో నిమగ్నమయ్యే విధంగా సంస్థాగతంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించి, సంస్థాగత నిర్మాణం చేసి, పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేసి, పార్టీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన పార్టీ ఉండే విధంగా నేను భగవంతుడు నాకు ఇచ్చిన మొత్తం శక్తినంతా